వైఎస్ఆర్సీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకి ఎలాగైనా అవాంతరాలు కలిగించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. అధికారం చేతుల్లో ఉంది కదా అని అడ్డగోలుగా ఆంక్షలతో ఆధ్యాత్మిక నగరాన్ని పోలీసుల వలయంగా మార్చేసింది. మరోవైపు నోటీసులు, హౌస్ అరెస్టులతో వైఎస్ఆర్సీపీ నేతలను కూడా వేధింపులకు గురిచేసింది. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడని కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన సంచలన ఆరోపణలు తిరుమల పవిత్రతను దెబ్బతీశాయని జగన్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు చేసినటువంటి పాపాన్ని పరిహారంగా ప్రక్షాళనలో పూజలు చేయాలని వైసీపీ కేడర్కి ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తిరుమలలో మన శ్రీవారిని ఆయన శనివారం దర్శించుకోవడానికి ప్లాన్ చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి ముందు రోజు సాయంత్రమే తిరుమలకి వెళ్ళడానికి ప్లాన్ చేశారు. తర్వాత రోజు ఉదయం అంటే శనివారం ఉదయం స్వామివారిని దర్శించుకోవడానికి ప్లాన్ చేశారు. మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం అయ్యే ప్లాన్ చేశారు. ఆధ్యాత్మిక పర్యటన కావడం, పైగా ఈ పర్యటనలో ప్రత్యర్థి పార్టీలు రాద్ధాంతం చేసే అవకాశం ఉండడంతో ఎటువంటి హడావుడి చేయొద్దని, ప్రత్యర్థులకు కవ్వింపులు పాల్పడ్డ సమయంలో పాటించాలని జగన్మోహన్ రెడ్డి కేడర్కి ఎప్పుడో సూచించారు. అయినా కూడా కూటమి ప్రభుత్వం అతిచేష్టలకు దిగింది. మునిపెన్నడలు లేని విధంగా తిరుపతి, తిరుమలలో పోలీసులు మోహరింపు కనిపిస్తోంది. సుమారు 1000 మంది పోలీసులతో జిల్లా వ్యాప్తంగా కఠినమైనటువంటి ఆంక్షలు విధించారు. ఉన్నపడంగా పోలీసు యాక్ట్ను 30 తెర మీద తీసుకొచ్చారు. ఈ వంకతో గత రాత్రి నుంచి వైసీపీ నేతలు, పోలీసులు నోటీసులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు 30 యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు సహకరించాలని పోలీసులు అంటున్నారు. అక్టోబర్ 24వ తేదీ దాకా సభలు, సమావేశాలు, ర్యాలీలు, నిరసనలకి ఎటువంటి అనుమతులు లేవని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాయని హెచ్చరికలు జారీ చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి తిరుమల దర్శన కార్యక్రమానికి అనుమతులు లేవంటూ పోలీసులు ఆ నోటీసులో ప్రస్తావించడం గమనార్హం. వైఎస్ జగన్ రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఆ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. వేలాది మంది వైసీపీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలికేందుకు వస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందని, అదే టైంలో అదే సోషల్ మీడియాలో ఆయన పర్యటన అడ్డుకునేందుకు కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతుందని పోలీసులు చెప్తున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా తాము సెక్షన్ 30ని అమలు చేస్తున్నామంటే దీంతో ఎయిర్పోర్ట్ నుంచి జగన్ పర్యటనకు అవాంతరాలు ఎదురే అవకాశాలు కనిపించాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి వెంటనే తన యొక్క పర్యటన అయితే క్యాన్సిల్ చేసుకున్నారు. కానీ ఢిల్లీ పెద్దలు మాత్రం ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారని, రాజకీయాల్లోకి మతాన్ని, కులాన్ని రాగడం తప్పు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క వెర్షన్ని కేంద్ర పెద్దలు, ముఖ్యంగా నరేంద్ర మోడీ కూడా సపోర్ట్ చేస్తున్నారని వైసీపీ కానీ, వైసీపీ అనుకూల మీడియా కానీ చెప్తున్నారు. మీకేమనిపించింది? ఈ తిరుమల కల్తీ వ్యవహారం కావచ్చు, డిక్లరేషన్ వ్యవహారం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి తిరుపతికి వెళ్ళని వ్యవహారం కావచ్చు, ఆయన వెళ్తే బాగుండేది లేదా వెళ్ళకపోవడమే కరెక్ట్, ఈ రెండింటిలో ఒకటి మీరు కింద రాయండి. ఎందుకు అడుగుతానంటే ఇంత పర్టికులర్గా ఎంతోమంది వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులు, ఎంతోమంది బీజేపీ నాయకులు చూస్తారు ఈ వీడియో. వాళ్ళందరికీ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియాలి. క్లియర్ కట్గా కింద వెళితే బాగుండేది, వెళ్ళకుండా మంచి పని చేశాడు, ప్రజలు ఏమనుకుంటారని కింద ఫస్ట్ 200 ఉన్నాయనుకోండి, ఫస్ట్ 150 ఏది ఎక్కువ ఉన్నాయో చూస్తారు. వాళ్ళు చూసి ఓకే ప్రజలు ఎట్లా అనుకుంటున్నారు అనమాట, నిజాలు తెలుసుకుంటారు. సో ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది తెలియాల్సినటువంటి బాధ్యత మీదే. ఈ నాయకులందరూ వీడియో చూసేలాగా చేసే బాధ్యత నాది. కాబట్టి ఈ బాధ్యతను మీరు ఖచ్చితంగా కుదిరేలా మీరు కామెంట్ చేయండి.